సార్ అబ్బా 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 ఏమైందమ్మా? నడు నొప్పి బాగా పడుతుంది సార్. ఎలా? నిన్న నైట్ రాంగ్ డ్రైవ్ చేశా సార్. బాగా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. సరేమ్మా, చూస్తాను పద. హాయ్ అండి, లాస్ట్ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పుల గురించి ఎక్సర్సైజ్ ఆ వీడియో చేశాము. ఆ వీడియో మొత్తం మీరందరూ చూస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయని మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి సార్ అని కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఇంకో వీడియో చేయమంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు చేయబోయే వీడియో నడుము నొప్పిది. అసలు ఆ నడుము నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకే, సరే తీసి ఇక్కడ చూడండి. ఇతను నా దగ్గరికి నడుము నొప్పి అని చెప్పేసి వచ్చాడు. నడుము నొప్పి అని చెప్పాడు. ఈ నడుము నొప్పికి కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. అయితే అసలు ఈ నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది చూడండి. ఫస్ట్ పార్ట్, నడుము నొప్పిలో ఎక్కువ శాతం కాల్షియం డిఫిషియన్సీ ఉన్న నడుము నొప్పి వస్తుంది. ఇది ఎవరికి? పిల్లలకు రావచ్చు, ఏజ్ బార్ వాళ్ళకి కూడా రావచ్చు. ఏజ్ బార్ వాళ్ళకి కాల్షియం స్టోరేజ్ లేక నడుము నొప్పి వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లలకి ఎందుకు వస్తుంది నడుము నొప్పి అంటే అది కాల్షియం డిఫిషియన్సీ ఉన్నా కొంతమందికి నడుము నొప్పి వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ విధంగా రాంగ్ వాక్ చేసిన అంటే ముందుకు బెండ్ అయ్యి ఇలా ఏదో ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకే తెలీదు ఏమని, మనం ముందుకు వంగాము, మన నడుము మీద లోడ్ పడుతుంది అంటే లంబార్ బోన్ మీద లోడ్ పడుతుందని ఈ విషయం వాళ్ళకి తెలియకుండా కొంతమందికి అలవాటు ప్రకారంగా ఈ విధంగా ముందుకు వంగి నడుస్తూ ఉంటారు. కానీ అలా నడవకూడదు, స్ట్రైట్గా నడవాలి. స్ట్రైట్గా నిటారుగా పెట్టుకొని, తల నిటారుగా పెట్టుకొని వాక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, కొంతమంది ఏం చేస్తారు, జిమ్ముల్లో కానీ బయట కానీ వాళ్ళ శక్తికి మించిన బరువు ఎత్తేస్తారు. అప్పుడు కూడా ఇక్కడ లంబార్, ఈ నడుముకి సెక్యూరిటీ లేకుండా, కనీసం టవల్ కట్టుకోకుండా లేదా బెల్ట్స్ పెట్టుకోకుండా ఏమి లేకుండా, సెక్యూరిటీ లేకుండా, నడుముకి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఆ బరువు ఎత్తుతారు. అప్పుడు ఏంటి, అప్పుడు కూడా వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. నెక్స్ట్, కొంతమంది ఏం చేస్తారంటే బైక్ డ్రైవ్లో ఏం చేస్తారు, ఇప్పుడు యూత్ ఎక్కువగా ఇలా బెండ్ అయి బైక్ తోటో ఫ్యాస్ట్ అయిపోయింది కాబట్టిగా ఆ బెండ్ అయినప్పుడు కూడా నడుము మీద లోడ్ పడుతుంది, అప్పుడు నడుము నొప్పి వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, కొంతమంది ఏంటంటే బైక్ డ్రైవ్లోనే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళకుండా అసలు కనీసం స్లో కూడా చేయకుండా టక్మని వెళ్ళిపోతారు. అప్పుడు బండి పైకి లేచి కింద పడిపోతుంది. ఆ అప్పర్ బాడీ వెయిట్ అంతా నడుము మీద పడిపోతుంది. నడుము మీద అప్పుడు కూడా నడుము డిస్టర్బ్ అయ్యి ఆ నొప్పి కూడా వస్తుంది. అయితే ఎలా ఈ యూత్లో కానీ ఈ నడుము నొప్పి వస్తే ఏం జరుగుతుందంటే, యూత్లో ఈ అప్పర్ బాడీ లోడ్ అంతా ఈ లంబార్ బోన్ మీద పడి డిస్క్ ఇలా ఉన్నప్పుడు, అప్పర్ డిస్క్ లోవర్ డిస్క్ అంటే వెన్నుపూసల ఒక పూస ఇలా ఉంటుంది, రెండో పూస కింద ఉంటుంది కాబట్టి ఇలా, ఈ మధ్యలో వర్టిబ్రల్ అని ఉంటుంది, ఇంటర్ వర్టిబ్రల్ అని ఉంటుంది. ఆ వర్టిబ్రల్ చెదిరి అక్కడ ఉన్న ఈ పూస యొక్క నరం చెదిరి లేదా అది ఇంజూర్ అయ్యి అప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది. ఇన్ని కాజులు ఉన్నాయన్నమాట దీంట్లో, ఈ నడుము నొప్పిలో ఇన్ని కాజెస్ ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే ఇన్ని కాజులున్నా సరే మనకి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే నడుము నొప్పి 99% తగ్గిపోతుంది. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు అసలు ఈ నడుములో ఏ భాగాలు ఉన్నాయి, అసలు వెన్నుపూస అంటే ఏంటి, స్పైనల్ కార్డ్, ఈ స్పైనల్ కార్డ్ అంటే ఏంటి, ఇందులో ఏ భాగాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అసలు దీంట్లో ఏది మన హ్యూమన్ బాడీలో వెన్నుపూస ఏంటి, వెన్నుపూస 4 స్టేజెస్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి C1 C2 C7 అంటాం, అంటే సర్వైకల్ పార్ట్ అంటే మెడ భాగంలో ఉన్న వెన్నుపూసని, మెడ వెనుక భాగంలో ఉన్న వెన్నుపూసని సర్వైకల్ పార్ట్ అంటాం. అంటే ఇక్కడ ఇందులో మన డివిజన్స్ ఉంటాయి, C1 C2 C3 డిస్క్లు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడి నుంచి ఇది థొరాసిక్ బోన్, దీంట్లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, T1 T2 T3 T4 T5 T6 T7 T8 T9 T10 T11 T12.
T12 చూడండి ఇక్కడ T1 T2 T3 T4 T5 T6 T7 T8 T9 T10 T11 T12 ఇక్కడతో థొరాసిక్ బోన్ ఎండ్ అయిపోయింది ఈ డిస్క్. ఇప్పుడు చూడండి ఇది మనకి ఈ భాగం నడుము భాగం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్? నడుము నొప్పికి. నడుము నొప్పి రాకుండా మనం చూసుకోవాలంటే ఈ పార్ట్లో చూడండి L1 L2 L3 L4 L5 అంటే ఇది లంబార్ బోన్, ఇది L సెక్షన్ లంబార్ బోన్. లంబార్ బోన్లో L1 L2 L3 L4 L5 ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే ఈ డివిజన్స్ ఉంటాయి. ఈ డిస్క్లో మధ్యలో ఏమవుతుందంటే ఈ డిస్క్ మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇలా పూసకి మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ అని ఉంటుంది. ఈ ఇంటర్ వర్టిబ్రల్ ఏమవుతుందంటే ఈ డిస్క్ మధ్యలో ఉంటుంది. ఈ ఇంటర్ వర్టిబ్రల్లో డిస్టర్బ్ అవుతుంది, అంటే అది ఇంజూర్ అవుతుంది. ఈ వర్టిబ్రల్లో ఉన్న నర్వ్ డిస్టర్బ్ అయ్యి ఆ నొప్పి నడువు నొప్పిగా మనకు తెలుస్తుంది. అంతే. మనం ఎక్కడ నొప్పి ఉన్నా నడువు నొప్పి అంటాం, ఇక్కడున్న నడువు నొప్పి అంటాం, ఇక్కడున్న నడువు నొప్పి అంటాం, ఇక్కడున్న నడువు నొప్పి అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఎలాంటి నడువు నొప్పి ఉన్నా సరే మనకి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజులను చేసుకుంటే మనకి చాలా ఈజీగా రిలీఫ్ వస్తుంది, నడువు నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనము ఆ నడువు నొప్పి ఎక్సర్సైజ్లోకి వద్దాము. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే బైక్స్ మీద ఇందాక రాంగ్ డ్రైవ్ చేస్తా ఉన్నాం కదా, బైక్స్ కార్స్ అవి బెండ్ అయ్యి ఆ నడువు నొప్పి పోవడం కోసం, అంటే అది ఎక్కువగా L3 మనం అనుకున్నాం చూడండి, L3 అంటే లంబార్ డిస్క్ 3 ఆ నెంబర్ మీద లోడ్ పడుతుంది, అది డిస్టర్బ్ అవుతుంది. దాని యొక్క ఎక్సర్సైజ్ ఇదన్నమాట. ఓకే అండి, చలో ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది వాల్ సపోర్టెడ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ వాల్ సపోర్టెడ్ ఎక్సర్సైజ్లో మనము గోడ నుంచి ఒక్క అడుగు ముందుకు వేయాలి, అలా 2 కాళ్ళు కూడా వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కాళ్ళ మధ్యలో దూరం 1.5 feet పెట్టాలి. 1 లెట్స్ గో అండ్ హాఫ్ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లోంచి కదలకుండా మనం హ్యాండ్స్ వాల్కి ఆనిస్తూ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మనము వాల్ సపోర్టెడ్ ఎక్సర్సైజ్లోకి వచ్చాము. ఈ ఎక్సర్సైజ్లో చూడండి, చేతులు నిదానంగా పైకెత్తుతూ అదేవిధంగా అప్పర్ బాడీని బ్యాక్ అనాలి. ఈ విధంగా మళ్ళీ ముందు రావాలి. ఈ విధంగా 1 to 8 8 to 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 16 రిపిటేషన్స్ మనం చేస్తాము. అవి చేశాక ఏం చేయాలనేది అప్పుడు చెప్తాను. రెడీమా? గో. 1 లెట్స్ గో. 2 గుడ్. 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకో ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. రెండో ఎక్సర్సైజ్లోకి వచ్చాము. రెండో ఎక్సర్సైజ్ ఏంటి? L2 ఎక్సర్సైజ్, లంబార్ బోన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేద్దాము. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే వంగి బెండ్ అయి నడుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కోసం ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా బెంచ్ మీద బోర్లా పడుకొని మన లోవర్ స్టమక్ అండ్ వెస్ట్ ఈ బెంచ్కి లోవర్ ఎడ్జ్ మీద పెట్టి కిందికి పెట్టుకొని అదేవిధంగా మోకాల్ని మడవకుండా స్ట్రైట్గా స్టిఫ్గా పెట్టుకోవాలి. సెకండ్ లెగ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ చేయాలి. 1 2
3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్తో చేద్దాం. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. Stop. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్సర్సైజ్లో కాళ్ళ మధ్య దూరం 1.5 feet పెట్టుకోవాలి. అయితే ఇందులో ఏంటంటే కాళ్ళు ఒకేసారి చెయ్యి పైకి లేచిన తర్వాత కాలు బ్యాక్ అనాలి. ముందు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ చేయాలి. కమాన్, రెడీ. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇలాంటి పిల్లోస్తో కూడా మనం నడుము నొప్పి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా మన ఇళ్లలో దివాన్ మంచాల మీద ఉంటాయి, ఇదంతా మనకు తెలుసు. అయితే ఇలాంటి లేకపోతే ఇలాంటిది మనం తయారు చేసుకొని ఈ పరుపుని నడుముకి సపోర్టుగా పెట్టుకొని ఈ విధంగా రోల్ చేయాలి. ఇలా రోల్ చేయాలి, జాగ్రత్తగా నిదానంగా రోల్ చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు మనము ఆ ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. వెరీ గుడ్. మీరు ప్రతి ఎక్సర్సైజ్ కూడా ప్రతిరోజు డైలీ 4 సెట్లుగా చేసుకోవాలి. అంటే ఒక ఎక్సర్సైజ్ ఒక సెట్, అంటే సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 8, 8 to 1, లేదా 16 కౌంట్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఒక సెట్, తర్వాత వాల్ సపోర్టెడ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, తర్వాత బెంచ్ ఎక్సర్సైజ్, తర్వాత ఎక్విప్మెంట్ ఏం లేకుండా ఓన్లీ ఫ్లోర్ మీద చేస్తాము ఆ ఎక్సర్సైజ్. ఈ 4 ఎక్సర్సైజెస్ కూడా ప్రతిరోజు చేసుకొని, అంటే మీరు అప్పటికి 16 + 16 32 + 32, అంటే మీకు 64 రిపిటేషన్స్ అవుతున్నాయి. అయితే ఇది మీకు స్టామినాని బట్టి 45 days వరకు చేసుకోవాలి. అప్పుడు మీకు నడుము నొప్పి పూర్తిగా పోతుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.